బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టికల్స్ అంటాడు, రికార్డ్స్ రాయాలంటారు. ఇంత గోల మధ్యలో సిలబస్ చూసుకుంటే అరే ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంద్రా బాబు ఇంత ఉంది. ఐపీలో 450+ మార్క్స్, అట్లనే ఎప్సెట్లో 2000 బిలో ర్యాంక్ అవుతుందా మన వల్ల? బోర్డ్స్కి డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలి, ఎప్సెట్కి డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలి. అరే బాబు రెండిట్లో కాన్సెప్ట్ ఒకటే కదా. జనవరి మిడ్ వీక్ నుంచి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా మంచి స్కోర్ అయితే చేయొచ్చు మీరు బోర్డ్ ఎగ్జామ్స్లో. అరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎట్లా అయిపోయిందిరా నాయనా నువ్వు అనుకునే ముందే నేను చెప్పింది ఫాలో అవ్వు. నీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బర్బాద్ అయ్యే ముందే ఓకే నీకు ఫస్ట్ ఇయర్లోనే 450+ మార్క్స్ ఐపీ బోర్డ్ ఎగ్జామ్లో, అట్లనే టీజీ ఎప్సెట్లో బిలో 2000 ర్యాంక్ కొట్టే స్ట్రాటజీ చెప్తా ఈ వీడియోలో. నేను చెప్తున్నా కదా మస్తు మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎట్లుంటారంటే ఏదో ఫస్ట్ ఇయర్ అట్లా గాల్లో ఎగిరిపోయింది అన్నట్టు ఉంటారు. సెకండ్ ఇయర్ కూడా ఒక 4-5 మంత్స్ అయిపోయిన తర్వాత అప్పుడు సడన్గా రియలైజ్ అవుతారు, అన్న నాకు ఎప్సెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టికల్స్ అంటాడు, రికార్డ్స్ రాయాలంటారు. ఇంత గోల మధ్యలో సిలబస్ చూసుకుంటే అరే ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంద్రా బాబు ఇంత ఉంది, ఇది ఎప్పుడు చదివినారా నాయనా, ఇది ఎప్పుడు చెప్పిండ్రా బాబు అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇయర్లోనే మీరు మంచిగా ప్రిపేర్ అయిపోయి ఫస్ట్ ఇయర్లోనే కరెక్ట్గా స్ట్రాటజీ ఫాలో అయ్యి మంచిగా మీరు ఒక ర్యాంక్ కొట్టాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. అందుకే ఈ వీడియోలో బోర్డ్ ఎగ్జామ్ ఇంకా ఎప్సెట్ ఎగ్జామ్ మనం ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేసినాం, ఓకే నాకెంత స్కోర్ వచ్చింది, అండ్ దాంతోపాటు మీరు కూడా ఆ స్కోర్ ఎట్లా తీసుకురావచ్చు, అండ్ అలాగే మీరు ఎప్సెట్లో అలాగే ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్కి ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఎట్లా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి, అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. డెఫినెట్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ మీ దోస్తుగాళ్ళకి మీ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మస్తు టైం వేస్ట్ చేస్తున్నారు, అలా చేయకుండా ఉండాలి. ఇప్పటి నుంచి అయినా కొంచెం మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తే, ఇప్పుడు కూడా టైం ఉంది, ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేసినా కూడా మే లోపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయి మంచిగా ఒక ర్యాంక్ కొట్టే డైరెక్షన్లో, ఒక ప్రాపర్ డైరెక్షన్లో మనం ఉండేలాగా ఉండొచ్చు. డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది, మనం అనుకుంటే అన్నీ పాసిబుల్ అవుతాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను చెప్తా ఎట్లా చేయాలో. మరి అన్న అవుతుందా అసలు? నువ్వు చెప్తున్నావు కరెక్టే, కానీ ఐపీలో 450+ మార్క్స్, అట్లనే ఎప్సెట్లో 2000 బిలో ర్యాంక్ అవుతుందా మన వల్ల అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఎవరు ఎగ్జాంపుల్ అన్నా, ఎవరైనా స్టూడెంట్ ఉన్నారా అంటే ఎవరెవరో ఎగ్జాంపుల్ ఎందుకు, మన ఎగ్జాంపులే తీసుకుందాం. నేను ప్రిపేర్ అయ్యిండే మీలాగే, ఎప్సెట్కి ప్రిపేర్ అయినా, జేఈకి ప్రిపేర్ అయినా. నేను ప్రిపేర్ అయినప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో 459 వచ్చిండే. 459 ఎట్లా వచ్చినాయి అన్నా అంటే 459లో ఇదిగో సాంస్క్రిట్లో 98, ఇంగ్లీష్లో 92. ఇగో ఈ ఇంగ్లీషే పెద్ద బొక్క, అందరికీ ఇంగ్లీష్లోనే బొక్క పడుతూ ఉంటుంది. 92 వచ్చినాయి, కానీ కొంచెం ఇంగ్లీష్లో ఎక్కువ వచ్చి ఉంటే 460, 462 కూడా వచ్చేవి. సర్లే ఇంకా పోన్లే 459 వచ్చినాయి అనుకోండి. ఇక 1A 1B రెండిట్లో 75 వచ్చిండే. కెమిస్ట్రీలో 59, ఫిజిక్స్లో 60/60. కెమిస్ట్రీలో ఒక మార్క్ పోయిండే, బట్ ఇగో దీని నుంచి 459 వచ్చిండే అబ్బా ఫస్ట్ ఇయర్ మన ఐపీ ఎగ్జామ్లో. ఓకే, అండ్ నా ఎప్సెట్ స్కోర్ వచ్చేసి అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ నియర్ టు 100 ఉండే, 98, 102 ఏదో ఆ రేంజ్లో అయితే ఉండే అబ్బా ఎప్సెట్లో. మరి అన్న నా వల్ల అయింది, నేను చేసిన అది మరి అన్న నువ్వు మస్తు టాలెంటెడ్ అన్న, నువ్వు అసలు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్వి, నువ్వు తోపువి, అట్లా ఏం లేదు. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, 10th క్లాస్ 9th క్లాస్ నుంచి ఆ ఫైనల్ లాస్ట్ బెంచ్ మొత్తం మనదే అనమాట. ఆ బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, అంతగా క్లాసెస్ చాలా కాన్సన్ట్రేషన్తో వినే స్టూడెంట్ ఏం కాదు, యావరేజ్ స్టూడెంట్నే. నా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు అవ్వదు అనే క్వశ్చన్ మిమ్మల్ని ఎవరు అడగండి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ అరే నా వల్ల అంటే ఓన్లీ టాపర్స్కి మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది, మన వల్ల అవ్వదు అంత సినిమా లేదు. కష్టపడితే అరే నేను కొట్టాలరా బై అని ఒక గోల్ పెట్టుకుంటే ఎవరి వల్ల అయినా అవుతుంది. మరి అన్న ఎట్లా చేసినావు నువ్వు? అసలు ఐపీలో కూడా మంచిగా వచ్చేసి ఎప్సెట్లో కూడా మంచి స్కోర్ వచ్చిందంటే ఎట్లా చేసినావు అంటే, ఒకటి చాలామంది స్టూడెంట్స్కి ఉండే ఒక మిస్కన్సెప్షన్ ఏంది అంటే బోర్డ్స్కి డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలి, ఎప్సెట్కి డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలి. అరే బాబు రెండిట్లో కాన్సెప్ట్ ఒకటే కదా. ఇప్పుడు ఒక చాప్టర్ తీసుకోండి, లెట్స్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్, బోర్డ్స్కి అదే థియరీ ఉంటుంది, ఎప్సెట్కి కూడా అదే థియరీ ఉంటుంది. అలాంటప్పుడు కాన్సెప్ట్ సేమ్ ఉన్నప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే, నేను అదే అంటా నా స్టూడెంట్స్ అందరికీ నేను అదే చెప్తా,
మీరు ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోండి ఆ చాప్టర్ మీద. అసలు ఆ చాప్టర్ ఏంది, దాని కథ ఏంది, అసలు ఏముంది ఆ చాప్టర్లో, ఆ కాన్సెప్ట్స్ ఏంది, ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, అసలు దీని గురించి ఏం అప్లికేషన్స్ ఉంటాయి, ఇవన్నిటి గురించి మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంటే, ఇదిగో ఇవన్నీ జూజూబీ. మీకు నేను చెప్తున్నా కదా, ఇవన్నీ మీకు జూజూబీ. పెద్దగా ఇప్పుడు ఏదో చాలా పెద్ద టార్గెట్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ ఈజీగా స్కోర్ చేయొచ్చు మీరు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే. సో అందుకే చెప్తున్నా, బోర్డ్స్ లేదా ఎప్సెట్ ఆ మైండ్లో నుంచి అవి తీసేసేయండి. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ని నీట్గా క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మిగతావన్నీ లైన్లో పడతాయి. మరి అన్నా ఇదంతా ఓకే, మరి నేను ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలన్నా? ఐపీఈ ఉంది, ఎప్సెట్ కూడా ఉన్నాయి నా దగ్గర. దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎట్లా నేను నా టైం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అంటే, దానికి కూడా ఇగో క్లియర్గా మెన్షన్ చేసి పెట్టిన. ఇదైతే నాకు వర్కౌట్ అయింది, నాకే కాదు టాపర్స్కి, ఎవరైతే మంచి మంచి ర్యాంకులు వచ్చినాయో, బోర్డ్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళందరికీ వర్కౌట్ అయింది. ఏంది అంటే 80% టైమ్ ఎప్సెట్ మీద స్పెండ్ చేయండి, 20% టైమ్ ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్ మీద ప్రిపేర్ అవ్వండి. ఇంకా స్పెసిఫిక్గా చెప్పన్నా అంటే, ఇప్పుడు మీకు లెట్సే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏదైతే ఈ నవంబర్, డిసెంబర్, జనవరి టిల్ మే, జూన్, ఎందుకంటే మనకి మేలో స్టార్ట్ అయిపోతాయి, మళ్ళీ జూన్లో స్టార్ట్ అయిపోతాయి సెకండ్ ఇయర్ కాబట్టి, అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే జనవరి నుంచి మార్చ్ వరకు మాత్రమే ఐపీ ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేంత సీన్ లేదా ఎగ్జామ్లో. మీరు లాస్ట్ 7 year క్వశ్చన్ పేపర్స్ చేస్తే సరిపోతుంది, మీకు నీట్గా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మీకు వచ్చే ఏదైతే ఆ పేపర్ ఉంటుందో ఆల్మోస్ట్ అందులో 80 to 90% వీటి నుంచే వస్తాయి. ఓకే, సో మీకు బోర్డ్ ఎగ్జామ్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని అయితే లేదు. మీరు జనవరి మిడ్ వీక్ నుంచి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా మంచి స్కోర్ అయితే చేయొచ్చు మీరు బోర్డ్ ఎగ్జామ్స్లో. ఓకే సరే అన్న, మరి ఎప్సెట్ అంటే ఇప్పటి నుంచే, ఒకవేళ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఏప్రిల్, మే, ఈ మంత్స్ అన్నీ నువ్వు ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఇప్పటి వరకు ఏదైతే ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉందో, ఈ ఫస్ట్ ఇయర్ సిలబస్లో అట్లీస్ట్ 80% సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. 100% అవ్వకపోయినా 80% అన్న ట్రై చేయి. ఎందుకు అంటే నీకు సెకండ్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉండవు. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు అర్థం కాదు, కానీ సెకండ్ ఇయర్ ఎప్పుడైతే ఇట్లా నవంబర్, డిసెంబర్ వస్తుందో, అప్పుడు ఎప్పుడైతే అరే ఎప్సెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి నేను, అరే బాబు ఎట్లా రానైనా అంటే అప్పుడు మీకు చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే నీ ముందు బోర్డ్ ఎగ్జామ్, ప్రాక్టికల్స్, రికార్డ్స్, చాలా కథ ఉంటుంది, అసలు అనవసరంగా టైం బొక్క అప్పుడు. అందుకే ఇప్పుడే మీరు ఫస్ట్ ఇయర్ నీట్గా ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటే అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఎప్సెట్ ఎగ్జామ్లో ఫస్ట్ ఇయర్ నుంచి అట్లీస్ట్ 40% మార్క్స్ మనకి ఎప్సెట్ ఎగ్జామ్లో ఫస్ట్ ఇయర్ నుంచే వస్తాయి. మినిమం 40% మార్క్స్, మ్యాథ్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి. సో 40% మార్క్స్ అంటే అర్థం చేసుకోండి. ఇంకా నేను లేదు సెకండ్ ఇయర్ ప్రిపేర్ అయిపోతా అంటే అట్లా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ ఇయర్లో ఎట్లుంటాయంటే కొన్ని చాప్టర్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్న చాప్టర్స్తో లింక్ అయ్యి ఉంటాయి. ఈ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ మీకు కానీ మంచిగా రాకపోతే సెకండ్ ఇయర్లో చుక్కలే ఆ చాప్టర్లో. ఏం అర్థం కాదు ఆ చాప్టర్లో, ఎందుకంటే దాని బేసిక్స్ అన్ని ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. అండ్ ఆల్రెడీ మన ఫ్యాకల్టీస్, మన లెక్చరర్స్ ఏం చెప్తారంటే, అరే ఫస్ట్ ఇయర్లో చదువుకున్నావు కదా రాబాయ్, ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ నేర్చుకున్నావు కదా అని ఆ చాప్టర్ ఎవరు రిపీట్ చేయరు మీకు. సో అందుకే చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ చాలా 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 ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయకండి. మరి అన్న ఓకే, ఇట్లా ఎంత మనం చేయాలి, ఎంత గైడెన్స్, ఇదంతా ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలో క్లారిటీ అయితే వచ్చింది. మరి సర్ప్రైజ్ ఏందన్నా? మరి దీనిలో మీరు ఫస్ట్లో అన్నారు కదా సర్ప్రైజ్ ఏంది మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అంటే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి పెద్ద సర్ప్రైజ్ ఏంటి అంటే, మేమైతే ఇందాక చెప్పినా కదా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీకొక సపోర్ట్గా మీ వెనకాలే ఉండి మీ ఫస్ట్ ఇయర్ నీట్గా మొత్తం అంతా క్రిస్టల్ క్లియర్గా ప్రిపేర్ అవ్వడానికి మేమైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐపీఈ ప్లస్ ఎప్సెట్ బ్యాచ్ అయితే లాంచ్ చేస్తున్నాం. ఎంపీసీకి, బైపీసీకి కూడా. అన్న దీనికి ఏమైనా పైసలు కట్టాలా? ఫస్ట్ ఆబ్వియస్లీ అదే డౌట్ వస్తుంది, అన్న పైసలు కట్టాలా అంటే ఏం అక్కర్లేదు, కంప్లీట్లీ ఫ్రీ. ఇది కంప్లీట్లీ ఫ్రీ గైస్. ఓకే, సో ఇందులో ఏం కవర్ చేస్తారన్నా అంటే, ఫస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్టల్ క్లియర్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అబ్బా ఆల్రెడీ సెకండ్ ఇయర్ క్లాసెస్ నడుస్తున్నాయి మన ఛానల్లో, మీకు తెలుసు.
ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా కాన్సెప్ట్లో పిచ్చ క్లారిటీ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్కడ తగ్గం మేము. ఏదో పైన పైన కవర్ చేసినాం, కొంచెం కవర్ చేసి ఇట్లా ఉంటుందిరా బై, ఇట్లనే ఉంటుంది, నువ్వు బట్టి కొట్టు అని ఆ తర్వాత క్వశ్చన్లు చేసేసి అట్లుండదు. మీకు నీట్గా అర్థమయ్యేలాగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంతోపాటు ఐపీ ప్రిపరేషన్ కూడా మనకి ఒక్కసారి జనవరి స్టార్ట్ అయిపోతే ఐపీ ప్రిపరేషన్ కూడా ఉంటుంది దాంట్లో మీకు 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, 7 మార్క్ క్వశ్చన్స్, ఫిజిక్స్లో అయితే షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ కవర్ చేస్తాం అందులో. అండ్ దాంతోపాటు ఇదిగో ఈ ఎప్సెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్యాటర్న్స్, ఎప్సెట్లో ఏ కాన్సెప్ట్స్ ఏ టాపిక్స్ పైన మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అవన్నీ మొత్తం ఐపీ ప్లస్ ఎప్సెట్ మొత్తం నీట్గా అయితే కవర్ చేస్తాం అబ్బా. ఓకే, అండ్ దాంతోపాటు డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, నోట్స్ ఇదైతే మనకి యాప్లో అయితే ఉంటాయి. మనకి డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ ఉంది, బ్యాచ్ లింక్ ఉంది, వెళ్ళి మీరు రిజిస్టర్ అయిపోండి, ఫ్రీ రిజిస్టర్ చేసేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే అక్కడ ప్రతి లెక్చర్ అయిపోయిన తర్వాత ఆ లెక్చర్కి సంబంధించిన నోట్స్, అలాగే డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అలాగే కొన్ని టెస్ట్లు కూడా మేము అందులో పెడతాం మీకోసం. సో దట్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అది. అండ్ దాంతోపాటు ఫార్ములా షీట్, రివిజన్ నోట్స్, మైండ్ మ్యాప్స్ ఇవన్నీ మన వాట్సాప్ ఛానల్లో అయితే ఎక్స్ట్రాగా మేము షేర్ చేస్తూనే ఉంటాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది, అక్కడ జాయిన్ అయిపోండి. ఓకే, సో చెప్తున్నా కదా, దీంతో ఈ బ్యాచ్తో మాది ఒక్కటే ఒక గోల్ అబ్బా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ ఫీలింగ్ అయితే రాకూడదు, అరే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వేస్ట్ చేసినారా భయ్ అని. మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వేస్ట్ చేయకూడదు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే నేను ఒక మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి కాలేజ్కి వెళ్ళాలి అనే టార్గెట్ మీకుంటే ఈ బ్యాచ్ మీకోసం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాచ్ అయితే డిసైడ్ చేసినాం. ఓకే, అండ్ వెళ్ళిపోయే ముందు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు అన్న ఎప్సెట్ ఉంది కదా, ఎప్సెట్లో ఫస్ట్ ఇయర్లో ఇందాక చెప్పినావు కదా ఏదో హై వెయిటేజ్ టాపిక్స్ అవన్నీ అని, ఒకసారి కొన్ని చాప్టర్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఫస్ట్ ఇయర్లో, దేని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఫస్ట్ ఇయర్ అయిపోయేలోపు, ఇవన్నీ నీకు తెలుసుకోవాలనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను రెడీ అని కామెంట్ కొట్టు. 150 కామెంట్స్ దాటితే ఈ వీడియో కింద వెంటనే ఆ నెక్స్ట్ మినిటే మీ ముందు వీడియో ఉంటుంది. ఓకే, సో నేను రెడీ అని కామెంట్ కొట్టండి. మీకు ఆ వీడియో మొత్తం డీటెయిల్డ్గా ఎట్లయితే ఫస్ట్ ఇయర్లో చెప్పినా కదా, ఏవైతే మనం ప్రిపేర్ అవ్వాలో ఆ టాపిక్స్ అన్నీ ఒక మంచిగా లిస్ట్ చేసి లాస్ట్ ఇయర్ అనాలిసిస్ బట్టి, లాస్ట్ 3-4 ఇయర్స్ అనాలిసిస్ బట్టి మొత్తం ప్రిపేర్ చేసి మీకైతే నేను ప్రజెంట్ చేస్తాను. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే మీ సైడ్ నుంచి ఏం క్వశ్చన్స్ ఉన్నా, ఏం డౌట్ ఉన్నా, ఏం కష్టాలు ఉన్నా కామెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ చేయాలని ట్రై చేస్తాం అబ్బా. ఓకే, సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ దోస్త్ గాళ్ళకి పక్కా షేర్ చేయండి అబ్బా, చాలా చాలా యూజ్ అవుతుంది.